నమస్తే ఎవ్రీవన్, నేను డాక్టర్ అభిషేక్ ఫ్రమ్ ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇవాళ మన ప్రాక్టీస్లో ప్రాణాయామాలు, తర్వాత మెడిటేషన్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్, దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్షమాగుణ ముద్ర. సో మీ ఉంగరపు వేలిని, చిటికెన్ వేలిని ఫోల్డ్ చేసి థమ్తో లాక్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒక మనిషి మీద ఉన్న మనకి ఎమోషన్స్ అనేవి కూడా మన బాడీ, మన బిహేవియర్, మన యాక్షన్స్ మీద ఇంపాక్ట్ కాకుండా చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళ మీద కోపం ఉంది, ద్వేషం ఉంది, లేదా వాళ్ళు మన మీద ఒక ద్వేషంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ మ్యూచువల్ ఫీలింగ్లో ఎక్కడ నెగటివ్ ఇంపాక్ట్ ఉన్నా అది మన బాడీని, దాంతోపాటు వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మన బిహేవియర్, మన థాట్స్, మన మైండ్ సెట్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. దాంతో మనం చేసే పని కూడా 100% ఇవ్వలేకపోతాము. దాంతోపాటు మన చేసే పని, యాక్షన్ అంతా కూడా ఒక ఇంప్రెషన్ అనేది మనకి తగ్గిపోతుంది. ఆరా అంతా కూడా స్పాయిల్ అవుతుంది. సో అది స్పాయిల్ కాకుండా ఉండడానికి మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేద్దాం. దాంతోపాటుగా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఈ ముద్ర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో పృథివీ ఉంది, దాంతోపాటు వాటర్ ఎలిమెంట్ ఉంది. ఇవి రెండు కూడా కిడ్నీ ఫంక్షన్ని బెటర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇది మనం మకారా చాంట్ చేస్తూ ప్రాక్టీస్ చేద్దాము. ఇన్హేల్, టేకింగ్ ఎ డీప్ బ్రీతింగ్. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. నమస్తే, థ్యాంక్ యూ.